అక్కడ కూర్చొని అయ్యా ఇది ఈ కొండ పేరు దారకొండ. ఇది ఖమ్మం జిల్లా కట్టుకూరులో ఉంది. ఈ కొండ మీద శివుడు శ్రీ రామలింగేశ్వర స్వామి రూపంలో వెలసి ఉన్నాడు. అతను దర్శించుకున్నాడు. అందరికి సర్వ పాపాలు పోతాయనే ఉద్దేశంతో నడవలేక ఎక్కలేకైనా సరే భక్తులు నడుచుకుంటూ వెళ్ళి దేవుణ్ణి దర్శిస్తారు. అటు పక్క మహాగోదావరి, అటు పక్క జై గోదావరి పరిసర ప్రాంతం చూసేది. ఈ పచ్చడి చెట్లు ప్రకృతి ఆనందంలో ఒకసారి పచ్చడి చెట్లు ప్రకృతి ఆనందంలో ఇక్కడ పులులు, సింహాలు వాటి భయాలు ఏమి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు, ఆడవాళ్ళు, ముసలాళ్ళు ఎంత కష్ట నష్టాలైనా పడి ఈ కొండకి దేవుడిని దర్శించుకుంటారు. ప్రాంతం అంతా ఈ కనిపించే పచ్చని అటవీ ప్రాంతం అంతా దారకొండకు సంబంధించిన లోయ. ఇక ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే శివుడి గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. అలాగా ఈ దారకొండ ప్రకృతి చూస్తున్నారు కదా. ఇంకా కరెంట్ లైన్ లాగిందో ఒకసారి దాన్ని ఫోకస్. ఈ కరెంట్ లైను దేవుడి దగ్గర కొండ మీదకి ఉంది, గుట్ట మీదకి. దానికి శివరాత్రి రోజు మహా ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ అన్నదానాలు, అన్న సంతర్పణాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు వచ్చి ఈ దేవుని దర్శించుకొని తమ పాపాలను పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే మేము కూడా దేవుని దర్శించుకొని పాపాలు పోగొట్టుకోవడానికి చెమట్లు పట్టుకుంటూ ఎక్కుతున్నాం ఈ కొండ. కనిపించే ఈ ప్రదేశం అంతా బాగా నిటారుగా ఉంది. తిరుపతిలో మోకాళ్ళ పర్వతం అంత కష్టం ఎక్కటం, ఈ కొద్ది దూరం ఎక్కటం అంతకంటే ఎక్కువ కష్టం. కానీ దైవభక్తి దీన్నంతని కష్టాన్ని జయించి అతి సునాయాసంగా చేర్చడానికి దేవుడు ఎంతోమంది సహాయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కొండను ఎక్కడాలంటే కుసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటే మనకి ఎక్కడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి కుసేపు ఇక్కడ కూర్చున్నాం. ఈ ప్రకృతిని అంతా ఒకసారి కెమెరాలో బంధిస్తాడు మా కెమెరామెన్. ఈ కనిపించే ప్రతి మొక్క, ప్రతి చెట్టు కూడా ఔషధ వృక్షాలే. ఏదో ఒక జబ్బులకు పనిచేస్తాయనే నమ్మకం ఇక్కడ ప్రతీతుంది. ఇక్కడ ఐటీడీఏ వాళ్ళు చేసిన కరెంటు లైన్ కూడా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంది. అక్కడ రాత్రులు చీకటి లేకుండా ఉండడం కోసం వాళ్ళు ఏర్పాటు చేశారు. గౌతమి మహానది, ఆ నదిలో లాంచీ విహారం కోసం భక్తులు వెళ్తూ ఉన్నారు. అలాగా లాంచీ పేరంటాలపల్లి దాకా వెళ్తుంది. అక్కడ కూడా శివాలయం ఉంది. అక్కడ దర్శించుకొని ఇక్కడ ఈ ప్రాంతాలంతా దర్శించుకుంటూ వాళ్ళు తిరిగి వారి ప్రాంతాలకు చేరుతారు. ఎన్నో వేల మైళ్ళ నుంచి కూడా ఇక్కడికి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ కనిపించే ఈ పైప్ లైను శివుని పాదాల దగ్గర నుంచి వచ్చే జలాన్ని తీసుకొని కట్టుకూరు గ్రామానికి వెళ్తూ ఉంది. కట్టుకూరు గ్రామ ప్రజలు దీన్ని తాగునీరుగా ఉపయోగించి ఇస్తున్నారు. అవి వారి జీవితాలకు ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూరుస్తూ ఉన్నాయి. కాబట్టి అంత పుణ్య జలం ఈ నీరు శివుని పాదాలు సంత నుంచి పారుతూ ఉంది. కాబట్టి దీనికి ప్రశస్యమైన ఆదరణ ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ మనం పోయే త్రోవ ఎంత ఎత్తుగా, ఎంత రాళ్లతో కూడా ఎంత భయంకరంగా ఉందో. అయినా కానీ సునాయాసంగా భక్తులు దీనికి ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకొని పోతూ ఉంటారు. ఇంచుమించు గుడి సమీపంలోనికి మనం ఇప్పుడు వచ్చాము. ఈ ఎత్తైన చెట్లు ఆకాశాన్ని అంటున్నాయి అన్నట్లున్నాయి. ఇక అతి కొద్ది నిమిషాల్లో గుడి ఆవరణలోకి వెళ్తాం. ఆ చెట్లు లాగా
ఈ మహావృక్షాలు ఎన్ని వేల సంవత్సరాల నాటి కింద పుట్టినాయో తెలియదు, కానీ ఇక్కడ శివునికి నీడనిస్తూ, శివ సాన్నిధ్యం కోరే భక్తులకి నీడనిస్తూ రక్షిస్తూ ఉన్నాయి. కట్టుకూరు గ్రామస్తులకి కలప వంట చెరుకునిస్తూ రక్షిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మహావృక్షాల సన్నిధిలో, మహావృక్షాల నీడలో భగవంతుడు స్వయంభూగా ఇక్కడ వెలిశాడు. అందులో ఆ గుడారం మనకి కనిపిస్తూ ఉంది. ఆ గుడి ప్రాకారం చెట్లలో కొంచెంగా కనపడుతూ ఉంది. చూసారా, పైనుంచి క్రిందకి చూస్తూ ఉంటే కట్టుకూరు గ్రామం ఎంత చిన్నదిగా కనపడుతున్నాయో. గోదావరి నదీ తీరం, గోదావరి నది పరవళ్ళు దొక్కే గోదావరి నది, అలాగే పొలాలు, పచ్చని పొలాలు, చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసారా. ఈ ప్రకృతి శోభను ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్లు ధన్యం అయిపోతుంది. 100 సార్లు రావాలనిపిస్తుంది. అదే కనిపించేదే శివాలయం. ఇంత ఎత్తులో శివుడు స్వయంభూగా వెలిస్తే అక్కడ ఎంతోమంది దాతలు వచ్చి ఈ గుడిని కట్టించారు. ఇప్పుడు ఈ గుడి అభివృద్ధి కోసం ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ గుడిని అభివృద్ధి చేయాలని మనం ఆశిద్దాం, కోరుకుందాం. ఇప్పుడు చూసే మీరు ఈ తీగల్ని మీరు గమనించి ఉంటారు. వీటిని అడ్డ తీగలు అంటారు. ఇవి పందిరిలాగా ఏర్పడి ఇక్కడున్న శివుడికి నీడనిస్తున్నాయి. శివుని దగ్గరికి వచ్చే భక్తులకు కూడా నీడనిస్తున్నాయి. అదిగో ఈ తీగల ఆకు ఇది. ఈ ఆకు మీరు చూస్తూనే ఉంటారు. కొన్ని వేల ఇస్తరాకులకు ఉపయోగపడుతుంది. ఇస్తరాకులు కుట్టే ఆకు ఇది. కాబట్టి అలాంటి ప్రకృతిలో వెలిసిన మన భగవంతుడు మహిమా సద్వంశుడు. చూశారు ఈ ప్రకృతి యొక్క శోభ. ఒక్కసారి కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, జీవితాంతం ఇక్కడే ఒక మంచం వేసుకొని ఆకులు అలము తింటూ ఉండాలనిపిస్తూ ఉంది. అంత ఆహ్లాదకరంగా ఉంది. గుడి ప్రక్కనే ఇంత ఆహ్లాదకర వాతావరణం బహుశా ఇది కట్టుకూరులోనే ఉందేమో. అలాగే ఇటు పక్క నుంచి చూస్తే అఖండ గోదావరి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. దాని మీద ఆకాశాన్ని అంటున్న పర్వతాలు, ఎంత ప్రకృతి రమణీయత. వీటి మీద ఒక్కసారి ఫోటో తీసుకోవాలని బుద్ధి అవుతుంది. మండు వేసవిలోనైనా ఎండని ఈ నీటి ధార, ఈ కొండకి తెచ్చింది పేరు ధారకొండ అని. మండు వేసవిలో కూడా ఈ ధార ఎండదు. ఇదిగో ఇక్కడి నుంచే వస్తుంది. ఇక పైన నీరు కనిపించదు. శివుడి పాదాల సన్నిధి నుంచి వస్తుంది ఇది గంగామాత. శివుడు ఎక్కడుంటే గంగాదేవి అక్కడ ఉండటం ఆమె నైజం కదా, అందుకేమో మరి. ఈ నీళ్లు ఒకసారి రుచి చూడాలని, పవిత్రమైన నీరు. చాలా అద్భుతమైన రుచిలో ఉన్నాయి. ఈ నీరు అమృతంలాగా ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ కొండ రాళ్ల చేత ఒక గుడి నిర్మించబడి ఉన్నది. అది ఎవరు నిర్మించారు ఇంతవరకు ఎవరికి తెలియదు. అక్కడ పురాతన శివుని ఆకారంలో ఉన్న పురాతన శివలింగం, కొన్ని భగవంతుని యొక్క శిలలు కనిపించాయి. వాటితో ఇక్కడ ప్రజలు క్రమక్రమంగా వాటినే పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా కొంతకాలం జరిగిన తర్వాత 2-3 భక్తులు వచ్చి ఈ పరిసర ప్రాంతాలను చూసి ఇక్కడ గుడి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదిగో ఈ గుడిని నిర్మించారు. దీని స్థానంలో ఉన్న ఈ పాత గుడి యొక్క రాళ్లను, వాటి నమూనాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ రాళ్ళు ఆ గుడి తాలూకా రాళ్ళు, పురాతనంగా నిర్మించిన గుడి తాలూకా యొక్క రాళ్ళు ఇవి. వీటి మీద
కొన్ని లిపులు కూడా ఉండేవి, కొన్ని చక్రాలు, కొన్ని రాళ్ళు ఉన్నాయి. వీటిని నిర్మూలించిన తర్వాత వీటిని తీసేసి ఈ గుడిని ఈ మధ్యకాలంలో ఒక 6-7 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఈ గుడి నిర్మాణంలో భాగంగా ఎంతోమంది భక్తుల సేవా సహాయం చేతను, గ్రామస్తుల సేవ చేతను, అలాగే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ తాటి వెంకటేశ్వరరావు గారి సహాయం చేత, అలాగే ఐటీడీఏ పిఓ గారి సహాయం చేత, జిల్లా కలెక్టర్ గారి సహాయం చేత ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఇది పవిత్ర పుణ్యక్షేత్రంగా ఇప్పటికీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి, పిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి పూజ చేస్తే వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు అనే విశ్వాసం ప్రగాఢంగా ఉంది. కాబట్టి శివరాత్రి రోజు ఇక్కడ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా లోకల్గా ఇంత ఆదరణ పొందిన దేవాలయం ఇది ఒక్కటే అని నేను ఘంటాపదంగా చెప్పగలను. కాబట్టి మీరు కూడా ఈ వీడియో క్లిప్పింగ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ దేవుని దర్శించుకొని, మీరు కూడా ఈ దేవుణ్ణి ఒకసారి కట్టుకొని వచ్చి ఈ గుడిని దర్శించుకొని మీ పాపపంక్షాలన్నీ కడిగి వేసుకొని మీరు పునీతులు కాగలరని మరీ ఆశిస్తూ ఉన్నాం. మీరు ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ ప్రకృతి ఒడిలో ఊగులాడుతున్న ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి మహత్యం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుతూ ఉన్నాం. దారిని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామి మీకు ఎల్లవేళలా కృప కటాక్షం ప్రసాదించాలని కోరుతున్నాం. శుభం.